మహారాష్ట్రలో గెలిచారని సంబరాలు. అగ్గిలో కాలిపోయిన ఎమ్మెల్యే. పరిస్థితి తీవ్ర విషమం. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి కొద్ది గంటల్లోనే అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తీవ్ర చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లన్నీ నిన్న లెక్కించబడ్డాయి. చందాగఢ నియోజకవర్గంలో శివాజీ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 24,134 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం శివాజీ పాటిల్ మద్దతుదారులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఆ రోజు అందరూ ఊరేగింపుగా వెళ్లి శివాజీ పాటిల్కు మహిళలు హారతపట్టి స్వాగతం పలికారు. అనంతరం జేసీబీ యంత్రం ద్వారా శివాజీ పాటిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే ఈ ఆనందమంతా కొద్ది క్షణాలు నిలవలేదు. అవును, శివాజీ పాటిల్ పైన ఆయన మద్దతుదారులపైన పూలవర్షం కురిపించడంతో సభ ఒక్కసారిగా మంటలు చెలరేగింది. దీంతో అందరూ పారిపోయారు. అయితే ఈ ప్రమాదంలో శివాజీ పాటిల్తో సహా అక్కడికి వచ్చిన మద్దతుదారులతో పాటు హారతి కోసం వచ్చిన మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే శివాజీ పాటిల్ సహా అందరూ ఆసుపత్రిలో చేరారు. శివాజీ పాటిల్తో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఎన్నికల విజయాన్ని ఆస్వాదించలేక ఓ స్వతంత్ర అభ్యర్థి సజీవ దహనమై ఘటన రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.